చేయబోయే పాపాలు పోతాయి. అందుకని ఆ నామాన్ని చూసి మీరు తరించండి, ఇంకెవరికి నామం పెట్టకండి అని చెబుతున్నాడు. అంటే సార్ ఇక చట్టం లోకెళ్ళ స్వామి ఈ స్వామి కదా అంగవైకల్యం ఎప్పుడు భవిష్యత్తు ఆ నిరంతరం చేత పెట్టుకుంటాడు. లేదు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా అంటున్నారు స్వామి. అభయము నిచ్చు చేయి. అందరికీ అభయం అనగానే ఇలా ఇచ్చి ఎన్ని తిప్పలు పెట్టారో మనకు అర్థమైంది. ఇలా ఇచ్చే అభయాల వల్ల పని అవటం లేదని స్వామి పాదాలను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. అందుకని ఈ పాద కమల సేవ అన్నారు. పాదాల మీద ఉండాలి మన దృష్టి. అదే చెబుతూ స్వామి అయితే కూడా చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా పక్కనే ఉంది. మోకాళ్ళలోకి నిలబడికి వెళ్ళారనుకోండి బాగానే ఆడుకుంటారు. ఒడ్డులోకి వరకు వెళ్ళారనుకోండి ప్రమాదం సూచించి ఉన్నది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది కొట్టుకుపోయే అవకాశం ఉన్నది. సంసారంలో కూడా మునగటం సహజం. కాస్త ఈ మోకాళ్ళలోకి మునగండి సంసారం. అంతేగాని నువ్వు లేదు నేను లేను, నేను లేదు నువ్వు లేవు అనుకుంటూ కూర్చుంటే అక్కడ చాలా కష్టం. ఎవరికి తీయడం జీవితం అనేది రైలు ప్రయాణం. ఎవరి స్టేషన్ వస్తే వాడు దిగాల్సిందే. అక్కడ ఎవరికి ఎవరు తోడు తీసుకుని వెళ్తానికి ఉండరు. ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుడు వేరు అర్థం వేరు వెన్నున్నా దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు. తిండి లేకపోతే కలియుగంలో తిండి పుష్టి కలిగిన వాళ్ళం మనం. అందుకని అది పండించేవాడు బాగుండాలి. అందుకని భూదేవి అక్కడ అలా అనుగ్రహించాలి. మరి క్రాప్ లోన్ ఇచ్చేవాడు ఉండాలి, ఆ లోన్ తర్వాత ఎగనామం చేసేవాడు కూడా ఉండాలి. అందుచేత ఆ క్రాప్ లోన్కి అస్తమానం వెళ్ళేవాడికి శ్రీదేవి విష్ణు శర్మ గారి యొక్క ప్రియతమ పుత్రుడు వెంకటేశ్వర స్వామినే వరాయ. వెంకటాద్రి అనే క్రియా పర్వతానికి నాయకుడు. వైకుంఠం నుంచి వచ్చినటువంటి పర్వతం ఇది. కట్టెదుట వైకుంఠము కానారాజ్య కొండ, తిరుమల కొండ అన్నారు. ఆ కొండ మీద కాలు పెట్టడానికి కూడా భగవద్ రామానందుల వారు ఇష్టపడవాలి. వైకుంఠం నుంచి వచ్చిన పర్వతం కాలుతో తొక్కుతామని మోకాల మీద నడుచుకు వెళ్ళాడు కింద నుంచి పై వరకు. అందుకే దానిని మోకాటి పర్వతం అని కూడా పిలుస్తారు. అటువంటి వైకుంఠం నుంచి వచ్చినటువంటి వెంకటాద్రి అనేటువంటి క్రీడా పర్వతానికి నాయకుడే వెంకటేశుడు. ఆ వేం అంటే పాపములు, కట అంటే సంహరించేటువంటి వారు. అటువంటి దివ్యమైన తేజవంతమైన రూపం మా స్వామిది. దయ్యాన్ని ఒక్క శంక చేసుకున్నారు. ఇప్పుడే చెప్పాను భూదేవి. ఆవిడ నో రెస్పాన్స్, సరిగ్గా పలకదు. సరే అని రెండో పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీదేవి. ఈవిడ ఎవరింట్లో ఉంటుందో తెలియదు. మా ఆవిడ ఇంటికి వచ్చిందా అని అడుగుతూ ఉంటారు తలుపుకొని. ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు. పెళ్ళాం వల్ల సుఖం లేదు. పోనీ పిల్లల వల్ల ఒకరు అమెరికాలో ఉన్నారు, ఒకరు చైనాలో ఉన్నారని చెప్పుకుందామా? ఆ పిల్లవాడు ఒక ఆయన బ్రహ్మదేవుడు. ఏమిరా నాన్న అంటే ఆమె బిజీ అంటాడు. ఒక కన్ను ఇండియా మీద, ఒక కన్ను చైనా మీద ఉంటుంది ఆయనకి ఎంతసేపు. ఆయన ఖాళీ. ఇంకా రెండో కొడుకు నుంచి చెబుదామా? మన్మధుడు. ఆడామగకి ఇంటిలో లగ్గలు పెట్టి వెళ్ళిపోయి గోవలు తెచ్చి పెట్టే రకం వాడు. వాడికి సన్నా కృష్ణమూర్తి అంటే పరువు పోతుంది. అక్కడ కొడుకుల వల్ల సుఖం లేదు. పడుకున్నామా హాయిగా అంటే 10,000 శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎదుర్కొంటా ఉంటాడు. ఈయన శిష్యుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఎందుకు దగ్గరయ్యాడు? ఆయనకే ఉన్నది కాబట్టి గరుత్మంతుడు పరమాత్మకు దగ్గరయ్యాడు. ఈయనకి దగ్గర. అందుచేత ఆ గరుత్మంతుడు ఎప్పుడు చూస్తాంటే ఈ 10,000 శిరస్సుల పడగల మీద పాలప్రాంత నుంచి దూకేద్దామంటే చుట్టూ పాల సముద్రం, ప్రాణం పోకపోగా చీమలు పడతాయి. అందుకని ఏ సుఖము లేని వాడు కాబట్టి దరిద్ర నారాయణుడు అన్నారు. కానీ అది సహజంగా ఒక కవి చెప్పారు. కానీ వాస్తవానికి దరిద్రుల పాలిటి నారాయణుడు. పూర్వం అన్నదానం అనే కైంకర్యాన్ని దరిద్ర నారాయణ సేవ అని పేరు పెట్టి ఎవడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు వాడికి అన్నదానం చేసేవారు పూర్వం. ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎక్కడైనా కట్టుకోలేనటువంటి వాళ్ళు ఎంతమంది ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్నారు తిరుపతి కొండను నమ్ముకుని. అటువంటి దివ్యమైనటువంటి స్వామి మా స్వామి. మరి మీరు చూస్తే కట్నం ఇచ్చే పరిస్థితి కాపాడలేదు. పరివారం గట్టిగా ఉన్నారు. మీకే చాలా. ఇప్పుడు కూడా ఇంతకు ముందు చెప్పారు కదా, 4 రకాల కూరలు 5 రకాల సాంబార్లు వేసుకు తింటే అగ్రహారాలు కూడా ఆగవన్నారు. మీ అమ్మవారి చుట్టూ ఉన్న పరివారం ఎక్కువగా కనపడుతున్నారు. అందుకే మీరు కట్నం ఇచ్చే స్థితిలో మీరు కాపాడలేదు. మా అమ్మవార్ల యొక్క వైభవం మీకు తెలియక అట్లా మాట్లాడుతున్నారు. ఇట్లాంటివి ఎన్ని తీసుకున్నా కూడా తరగని సంపద మా తల్లులు. అమ్మవారు చక్కటి 6 గుణాలు కలిగినటువంటి వారండి. సమయం కూడా 10:15 రేపు వర్కింగ్ డే కూడా కాబట్టి ఎక్కువగా ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వీలైనంత త్వరగా మనం పూర్తి చేసుకోబోతూ అమ్మవార్ల యొక్క గుణగణాలను చెప్తాం. ఆ గుణగణాలు 6 మాకు నచ్చితే మీరు పైసా కట్టాలి చేసుకోవడానికి సిద్ధం అయ్యా.
వాస్తవం, శుభం. ఇది ఆనందంగా చూస్తారు చూడండి, హెలిచిపోతారు ఇవాళ తక్కువ చేసుకోండి పడుతుంది. అట్లాగే భర్తని ఒక తల్లిలాగా చూసుకుంటుంది. బహుశా అత్తా కోడలకి ఎక్కడేనేమో వాదనలు వచ్చేది. ఏవైనా నేను చిన్నప్పటి నుంచి చూసాను, వాడికి ఏమి ఇష్టమో నాకు తెలియదా. నిన్నగాక మొన్నొచ్చి చెంగుడు ముడేసుకున్నావా అని అత్తా కోడలు దేశంలో పోట్లాడుకుంటున్నారంటే దీని విషయంలోని భోజేసు మాత ఆహారం వడ్డించే వేళలో తల్లిలాగా ప్రవర్తిస్తుంది. అంతేగాని దేవరానికి ఏమో 500 సంపాదిస్తే టిఫిన్ పెట్టేవారు ఇండియాలో, 1000 తెస్తే రోజు భోజనం పెట్టేవాడు. తప్ప అవస్థలు పడక్కర్లా మా స్వామి. చాలా సంతోషం. అనుభవజ్ఞులు. అయ్యా ఓర్పుకి భూదేవికి మించిన ఓర్పు ఉంటుంది. ఎంత ఓర్పు లేకపోతే భర్త కోసమని, కన్న తల్లిదండ్రులని, పుట్టిన ఊరిని, తోడబుట్టిన వారిని ఆవిడ పైగా ఇందాక నేను అడగడం మర్చిపోయా, అస్తమానం ఇందాక క్షమయా ధరిత్రి అన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు చూడండి. అప్పుడు పాపం వస్తేనేగా ఈవిడ వైకుంఠాన్ని విడిచి ఇక్కడికి వచ్చింది. కానీ మా స్వామి ఆవిడని వెతుక్కుంటూ ఇన్ని అవస్థలు పడి ఆ తిరుపతి కొండకి వేయించేస్తారు స్వామి. ఎంత వారలైనా అది అనుభవమే చూస్తున్నారు దేవరారు కాంతదాసుడే. మరి ఎమ్మటి వచ్చారంటుంటే చెప్తున్నాను. మరి అదే మరి ఎదుటి వారిని ఆది విష్ణువులైన అవతారం ఎత్తించు కర్మభూమి. ఇది భారతదేశం గొప్పతనం, ఏ దేశంలో లేదు. ఇక్కడ దశావతారాలు, మహావిష్ణు అవతరించడం. ఇవాళ మీరు అమెరికాలో దేవాలయాలు కట్టుకున్నారేమో. ఆది విష్ణువునైన అవతారం ఎత్తించు కర్మభూమి. భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ఇది కర్మభూమి. ఎవరైనా కష్టాలైనా అనుభవించాలి, సుఖాలైనా అనుభవించాలి. వద్దంటే ఆగేది లేదు, ఆపమంటే ఆగేవి ఉండవు కష్టాలు. కాబట్టి ఈ మధ్య ఏదో చిన్న కష్టం వచ్చిందని వెంటనే మతాలు మార్చేస్తున్నారు. బాబా వారు కూడా మతాలను గౌరవించారు, కానీ మతమును మార్చితే కసిరితివి, మతమే తండ్రిని తెలిపితివి, మతము తండ్రితో సమానం అన్నాడు. అంటే దాని అర్థం చూసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి గారి మీద కోపం వచ్చి పక్కింటి ఆయన ఉంటే ఈయన కాదు మా నాన్న, ఆయన అంటే ఏమన్నా గౌరవిస్తుందా సమాజం? అందుకని మత మార్పులు కూడా అంతే. పెద్దలిచ్చిన ఆస్తులు పట్టుకుంటున్నాం, పెద్దలిచ్చిన గోత్రాలు పట్టుకుంటున్నాం. మార్చిది కసిరితివి, మతమే తండ్రిని తెలిపితివి అన్నారు. అటువంటి దివ్యమైనటువంటి రూపేత లక్ష్మి. ఆ రూపాన్ని చూడబట్టేగా ఇంటి చూపులు మాయ ఇలాగే చెప్పారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరే. అట్టాని దేవరవారిని చూద్దాం, పురుషుడు నడయగా పూర్తి మాయ. దేవరవారిని చూస్తే పూర్తి మాయ, ఆడవాళ్ళే మీరు సగం మాయ. ఇక్కడ మరి దివ్యమైనటువంటి స్వామి ఆ అమ్మవారి యొక్క పరిశ్రమ. మరి అయ్యా సిద్ధంగానే వచ్చారండి వారి దగ్గర. అయితే అమ్మవారి యొక్క గుణగణాలు చెప్పేసామండి. ఇంకా ఆ ప్రవర్ కూడా చెప్పేసుకొని సంబంధాన్ని కాయపరచుకుందాం. చట్టం వద్దన్నారు కాబట్టి. వద్దనడం అంటే అసలు చూశారు కదా దేవరావారి వైభవాన్ని. ఈ 2 చక్రాలు నడిస్తేనే సంసారం అనే రథం నడుస్తుంది. కాబట్టి మీరు సందేహించక్కర్లేదు. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ గోత్రనామాలు వరకు మీరు చేసిన పనికి మీ అమ్మాయిని మా స్వామి ఇష్టపడి పెళ్లి చేసుకుంటారని మానం పెట్టినందుకు జీవితాలతో అర్పపెట్టుకుని కలియకాంతము శ్రీమాన్ కామరాజు నరేంద్ర కుమార్ సేవకు భారతీయ ఆధ్వర్యంలో శ్రీవారి యొక్క దివస మహోత్సవం రేపు ఉదయం 10 శుభారంభమై సుమారు 12 గంటలకు విడుదల అపారపూర్వకంగా జరగడం జరుగుతుంది. ఆ సమయంలో వెంకట గోవింద
పోవాలి మౌనబాబు గారు. అయ్యా రెండు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రేపైతే మీకు చేద్దాం. కళ్యాణం దగ్గర తప్ప రాయబారానికి పెట్టుకోవటం శాస్త్రం. ఇది అమ్మా మీరు వచ్చేటారు కదా తోలేదండి సార్. ఎవరు నిమిషాలు సార్ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణపురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, పురాణపురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, భగవత్య గోవింద, భాగవతప్రియ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవతప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనంద గోవింద, ఇంద్రేశ గోవింద, ఇంద్రలోక గోవింద, ఇంద్రేశ గోవింద, ఇంద్రలోక గోవింద, ఇంద్రేశ గోవింద, ఇంద్రలోక గోవింద, ఇంద్రేశ గోవింద, ఇంద్రలోక గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీవారి రాయబార మహోత్సవ సమయమందు ఆలయ వ్యవస్థాపకులు ప్రణీత్ హోమ్స్ అధినేత శ్రీమాన్ కామరాజు నరేంద్ర కుమార్ శ్రీమతి భావరేఖ దంపతులతో శ్రీవారికి పట్టోత్సవ సమర్పణ జరిగింది. అలానే ఇక్కడ అమ్మవారు కూడా పట్టోత్సవ సమర్పించడం జరిగింది. రేపటి రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు మీరు బంధము పూజలుగా అందరికీ బొట్టు పెట్టి తాంబూలాలు ఇస్తున్నారు. తాంబూలాలు స్వీకరించి వెళ్ళండి. చక్కగా గంధం బొట్టు తీసుకుని తాంబూలాలు స్వీకరించి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం.
శ్రీ శ్రీనివాసునకు చిన్మయ రూపునకు హారతూలివారె రత్నదీపికల మంగళ హారతూలివారె అమ్మలకు అమ్మ సీతావని వాసిల్లుకున్నది పద్మావతి అమ్మ పసిరు. ఓం వెంకటేశాయ విద్మహే కల్పోద్ధారాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్. సుమనదే మంత్రపుష్పం సమర్పయామి. మూర్తికుంభదేవతా ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సోమోభిర్నభిం సోమోర్వంతమాశకం సోమో వీరం కర్మణ్యం దదాతు. నివాస వాసుదేవాయ నమః. ఓం సర్వసంహార హరిణామ్నే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. భూభం సర్వపూర్వం పూజాన్ని సమర్పయామి. ధూపమాగ్రాపయామి. నిరుద్ధనారాయణ విష్ణు నవవ్యూహదేవతాభ్యో నమః. సమర్పయామి. సమర్పయామి. ఆవాహయామి. రత్నసింహాసనం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం శ్రీమతే నారాయణాయ పూజాం సమర్పయామి. లక్ష్మీ
ఎక్కడ నారాయణ మంత్రం వినపడుతుందో అక్కడ వ్యాధులు ఉండవుట, దుర్భిక్షం ఉండదుట, తత్పరహ దొంగల బాధలు కూడా ఉండవుట. అందుకని మీరు కూడా స్మరిస్తూ నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ
ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ ఓం భగవతే వాసుదేవాయ స్వాహ ఓం నమో 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 భగవతే వాసుదేవాయ స్వాహ నమో విష్ణవే షడక్షరేణ ఆద్యనవదాన్యహరం ఓం నమో విష్ణవే స్వాహ 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 ఓం నమో స్వాహ ఓం నమో విష్ణవే స్వాహ ఓం నమో విష్ణవే స్వాహ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ స్వాహ ఓం వెంకటేశాయ 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 స్వాహ ఓం గురు 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 స్వాహ శ్రీరామ దేవతా
జ్ఞానదేవతుల్యం స్వర్గదేశాం ప్రాయాహ స్వాహ చక్రం సదాహం శరణం ప్రపద్యే స్వాహ ఓం బ్రహ్మసహస్రారం బల స్వాహ నమో భగవతే పాంచజన్యాయ సంకపాలకాయ సర్వపాతాళహరాయ ఓం ఫట్ స్వాహ ఓం నమో భగవతే గణాయ భగవాన్ నామాన్ని చెప్పుకుందా. నమస్కారం చేసుకోండి. నారాయణ నారాయణ కళ్యాణ మహోత్సవం శుభారంభం కాబోతున్నది. భక్తులకు బదులుగా శ్రీవారి అనుగ్రహంతో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవ అనుబంధ శాంతి కళ్యాణ మహోత్సవం మరికొన్ని క్షణంలో శుభారంభమవుతుంది. స్వాములందరూ రాజులు వచ్చారు. సంకల్పం శుభారంభం చేస్తున్నారు. ఆదమ్య ప్రాణారాజమ్య పుణ్యోత్సవా ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయుర్వేం ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం ధర్మార్థం కామమోక్షం చతుర్విధం ఫలపురుషార్థం సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మీ పరిహార ద్వారా మహాలక్ష్మి స్థిరనివాస సిద్ధ్యర్థం మమ వ్యాపారం రాజమందిరం సర్వదా దిగ్విజయ అభివృద్ధ్యర్థం అస్మిన్ వెంకటేశ్వర. నమస్కారం చేసుకోండి అందరూ. ఆదౌ నిర్విఘ్నేన వర్షమావాప్త్యర్థం విష్టక్సేనారాధనం కరిష్యే. విష్టక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం రుద్రాచక్రే కరతలయుగే శంఖదండో సదానం శ్యామం సుమనిపదం దీపవస్త్రం శుభాంగో దేవం జగదజం సూత్రవత్యా సమేతం విష్టక్సేనాయ విద్మహేన ప్రహస్తాయ ధీమహి తన్నో శాంతిః ప్రచోదయాత్. చంద్రవత్యా సమేత విష్టక్సేనాయ నమః. స్థిరో భవ సోము ప్రసన్నో భవ విరాసనం గురే. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢసేంగం సూత్రవత్యా సమేత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి సమర్పయామి వాహయామి ఆవాహనం సమర్పయామి. విచక్రమే తుయదాని దశే పురోగమస్యవారం సమేత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పారద్రగజిత సింహాసనం సమర్పయామి. ప్రబోధం యత్పార్థేరాని సదస్తం
चक्रमाण विष्णुराडवति विष्णु पृष्ठवति विष्णु श्रद्धे स्तोरसे ध्रुववति वैष्णवति विष्णवे त्वासमेत श्रीमते विष्णुसेनाय नमः तयोः अर्घ्यं समर्पयामि ओम देवादेवस्य क्षयाय गिन्बधा आभोजनयता जनः श्रीमते विश्वसेनाय नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरे शुद्धाचमनयान् समर्पयामि ऋषाभिधेनो सुदुगाः पूयमाना अभिचन्द्रावर्तवेनो हिरण्याभ्यस्तान्दनो देवसोमा समेत श्रीमते विश्वसेनाय नमः वस्त्रार्थं पुष्पं समर्पयामि मृत्युगेहनमे पापं यन्मया दुष्कृतं कृतम् ब्रह्मदत्तासीकाश्रयामि विज्ञापवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् अवश्यमग्र्यं प्रथमं च शुक्रं विज्ञापवीतं परमस्तु तेजः सूत्रवज्रासमेत श्रीमते विष्णुसेनाय नमः यज्ञोपवीतार्थे पुष्पं समर्पयामि द्वारं दुराधर्षां निधिने नमः गजास्य मुखसेविताय नमः ॐ प्रभाकरगुणप्रभाय नमः प्रसन्नवदनाय नमः ॐ कृपानिधये नमः मंत्रपुष्पं समर्पयामि यस्य स्वर्गाजनामुत्पादवत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनेन भगवान् सर्वात्मकाय तत्परं सर्वं श्री विष्णुसेनसुप्रेत सुप्रसन्नावरदो भवतु विष्णुसेनस्य प्रसादं यजमानस्य श्रीयेन यज्ञमयं तदेवाः ब्रह्माय प्रधान्यासन्न यत्र पूर्वे सार्गा सन्निदेवा అంటే సమస్త పాపాలు పటాపంచలైపోతాయి చేసిన పాపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అవి ఎవరికి వెళ్తాయి అనుకోకుండా వినుకోకుండా ఉండేవాడికి వెళ్తాయి అందుకే కోటి ముక్క హరిం భజే కోటి పనులు ఉన్న విధి పెట్టి హరిని స్మరించమన్నారు ముకుంద వాళ్ళలో కూడా స్వామికి బాగా మంచి పేరు వచ్చింది. వర్షాలు పడిన సమయంలో బీరం కూడా ప్రణీత హంసలో కళ్యాణం జరిగితే వర్షం పడుతుందనే పేరు వచ్చింది. వర్షాలకి దేశంలో వర్షాలు పడాలంటే స్వామి కళ్యాణంతోనే శుభారంభం అవుతాయి. అటువంటి కళ్యాణాన్ని ఏ విధమైన విఘ్నాలు లేకుండా నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒకవేళ వినాయకుడిని పూర్తి చేస్తే తప్పకుండా తప్పేం కాదు. పార్వతీదేవి నాకు సంతానం లేదన్నగారు, నాకు సంతానాన్ని ప్రసాదించండి అంటే ఎవరు ఎందుకమ్మా నీ కడుపుని నేనే వినాయకుడిగా పుడతానన్నాడు. వాసుదేవ నమోస్తుతే
అనే కార్యక్రమాన్ని చేశారు. పుణ్యాహము అంటే పుణ్యాన్ని చేకూర్చేటువంటిది. పెళ్లికి వెళ్ళేటప్పుడు కూడా మనం గరిక ముంత తీసుకువెళతాం. అది కూడా ఒక మట్టి పాత్ర. ఆ మధ్య కాలంలో నరకోశపోవటానికి అంటే మట్టి పాత్ర శుభప్రదము. తిరుమల వెంకటేశ్వరుడు తొలి నైవేద్యమే మట్టి పాత్రలో వెళుతుంది. కుమ్మడి దాసుడైన కొరువరితి నంబి రమ్మన్న తోటకు వచ్చి ఇమ్మన్న వరాలు ఇచ్చాడు. ఆయన ఈయనకేమిచ్చాడు? కుండ పెంకులు పెరుగన్నంతే పెట్టి తినమన్నాడు. ప్రేమతో ఆనందంగా స్వీకరించి తొలి నైవేద్యం నాకు అదే కావాలి అన్నాడు. ఇక్కడ కూడా 4 మట్టి పాత్రలు పెట్టారు, కలశాలు. అంటే ఇక్కడ మన శిరస్సులాగా ఉంటుంది కలశం, ఈ మట్టి పాత్ర. అందులో తీర్థం ఉంచారు, అది జ్ఞానం అనే ప్రవాహం. అక్కడ మన శిరస్సులో జ్ఞానం లేకపోతే మట్టి బుర్ర అని పిలుస్తారు దీన్ని. అక్కడ జ్ఞానం అనేది ఉండాలి. ఉన్నప్పుడే చిగురు కాకులు లాంటి పాదాలుట స్వామివారివి. అందుకని మనకి కథా పునశ్చంక రథాంక కల్పక ధ్వజారవిందాం కుశవస్త్ర లాంఛనం అంటూ శటారి పెడతారు. జ్ఞానం అనేది కలిగినప్పుడే ఆలయాలకంటూ నువ్వు రాగలుగుతావు. అందుకని భగవద్గీతలో కూడా భగవానుడు చెప్పాడు, ఆర్తో అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని, ఈ 4 నా దగ్గరికి వచ్చేది. అందులో ముందవాడు ఉన్ననాడు, ఓపిక ఉన్ననాడు ఏమీ నేను గుర్తుండను. భద్రాకృతే భాగవతాస్మరంతి, బాధ వచ్చినప్పుడే నేను గుర్తొస్తాను, పరుగు పరుగున వస్తాడు నా దగ్గరికి. మొదటి భక్తుడు ఆర్తుడు, 2వ వాడు అర్థార్థి. ఏ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మనకి నెంబర్ 1గా మిగులుతున్నాయో 70 పైసలు, ఆ గుడినే నమ్ముకుంటాట ఇంకొకడు. వాడు కేవలం ధనాపేక్షతో వస్తాడు. 3వ వాడు జ్ఞాని. ఇంకా ఈ ఆర్తో జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవాలని వచ్చేవాడు. ఆర్తో అర్థార్థి జిజ్ఞాసి అంటారు వాడిని. జ్ఞానికి ఎట్టాగో తెలుసు ఇక్కడ భగవంతుడే గొప్పవాడు తప్ప మనం కాదు అని. అందుకని 4 చేరుతారు. ఇక్కడ ఈ కలశంలో పుణ్యాహవాచనాన్ని చేశారు. స్మార్త సాంప్రదాయంలో 3 కలశాలు పెడతారు. ఓ కలశంలో బ్రహ్మదేవుని ఆవాహన పెట్టకూడదు. ఎవరికి పడితే వాడికి బ్రహ్మోత్సవం చేయడానికి బ్రహ్మ ఏమన్నా ఖాళీగా ఉన్నాడా?
విష్ణుమూర్తికి మాత్రమే చేస్తాడు ఆయన బ్రహ్మ. అందుకని ఒక కలశంలో బ్రహ్మదేవుడిని ఆవాహన చేస్తారు. రెండవ కలశంలో వరుణదేవుడు, వానలకు కురవారి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా, మా అమ్మ వండాలి వానదేవుడా అని మేము చిన్నప్పుడు పాటలు పాడితే మంచి వర్షాలు పండి మా పిల్లల్ని కాన్వెంట్ కి చేర్చాం. రైన్ 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 ఎక్కువ అని వీళ్ళు ఉన్న వర్షాలను తోలేస్తున్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు మన బాబులు చేసిన వాడికి మా చంద్రబాబు మీద ఆలోచిస్తున్నారు. ఇలా అయిపోతున్నాయి పరిస్థితులు. మన బాబులు చేసిందో చూడాలి. ఇక్కడ బాలవాక్కు బ్రహ్మవాక్కు పిల్లలతో పనికి వాళ్ళ తిట్లు తిట్టించేవాడు కాదు పెద్దలు. నీళ్లు బంగారంగాను అనేవాడు. ఆ తిట్టు సక్రమంగా ఉంటే మనకంతా బాగుంటుందన్నమాట. అందుకని ఈ విధంగా శరీర స్థల ద్రవ్య శుద్ధి కొరకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద మంత్రాలతో నీటిని ప్రోక్షించారు. ఎందుకంటే గంగ నీళ్లు తెచ్చి నీకు లింగ పూజ చేద్దామంటే అందులోన చేప తప్ప ఎంగిలంటున్నది లింగ మత్స్యాదులు సంచరించే నీరుని పవిత్రత కోల్పోతున్నాం. చేపల చెరువులు వచ్చినాయి, మాకు ఆదాయం పెరిగిన సేవిస్తాడు. తుమ్మిద ఒక పుష్పం మీద వాడుతుంది, మకరందాన్ని తాను స్వీకరిస్తుంది. ఏమి పుష్పం చెప్పు చెదరం. భగవంతుడు అలా స్వీకరిస్తాడు ఇచ్చే మధుర పదార్థాలు. అటువంటి పదార్థాలు పవిత్రంగా ఉండాలి కదా. అందుకని ఇక్కడ పుణ్యాహవాచన అనే కార్యక్రమం చేశారు. చేసేవాడు కూడా పవిత్రంగా ఉండాలి కదా. అందుకని మీ సరస్సున నీళ్ళు చల్లారు. పవిత్రులు సర్వావస్థాంగతో రోజు మీతో ఇలా పుణ్యాహవాచన చేసి నీళ్లు చల్లించుకోవాలంటే జితంతే పుండరీకాక్ష అనే మంత్రంలో జీతంతే నాకు ఇచ్చే అన్నట్టు ఉంటుంది. అందుకని మేము మరి అలా చేయకూడదు కదా. సకల సర్వకాల సర్వావస్థల యందు మీరు నిద్ర లేస్తూనే నారాయణ అనే పరిస్థితి. రాత్రి గృహం పాపం నాశయతి, రాత్రి చేసిన పాపాలు పోతాయి. నిద్ర పోయే ముందు మనం అలా నారాయణ స్మరణ చేస్తే ప్రార్థన దీయాలు ఇక్కడ దివస గృహం పాపం నాశయతి, పగలు చేసిన పాపాలు పోతాయి. అటువంటి నారాయణకి ఏం చేస్తున్నారట? అనిమ మహిమ గరిమ లఘిమ అనేటువంటి అష్టశక్తులు ఏదో పూజ చేస్తూ ఉంటే ఒక నల్ల బట్టలు కట్టుకుని 8 మంది తిరిగారు చుట్టూ. ఏమిటో ఈ నల్ల బట్టల వాళ్ళు వచ్చారు శుభమా అంటూ మేము పూజ చేస్తుంటే అంటే తర్వాత మినిస్టర్ గారు వచ్చారు. అట్లాగే అక్కడ సెక్యూరిటీ ఉండాలి. ఏమైనా బాడీ గార్డ్స్ ఏమో అంటారు మీరు. అలాగే ఇక్కడ అష్టశక్తులన్నింటినీ కూడా కళ్యాణ మండపంలో ఆవాహన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భగవత్ ప్రతిమాయం మంగళ వాయిద్య పురస్కారం పెళ్లి కొడుకు బయలుదేరేటప్పుడు ఎదురు రాకూడని వాళ్ళు రాకూడదు. పడకూడని సమయాల్లో వర్షాలు పడకూడదు. పెళ్లికి బయలుదేరే ముందు వర్షాలు పడి అనుకోండి, దరిద్రుడు పెళ్లికి వడగలవాలని అని తిట్టుకుంటారు. అందుకని అలా పడకూడదు. పూయకూడని సమయంలో పక్షులు పూయకూడదు. మాట్లాడకూడని విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు. కొంతమంది కూర్చుని భార్యాభర్త పెళ్లికి చూస్తానికి వచ్చి అక్షతలు వేయడం మానేటట్టున్నాయి అన్నారా, ఖచ్చితంగా అయిపోతాయి వాళ్ళకి. అలాంటి అమంగళకరమైన మాటలు ఇక్కడికి జారకూడదు. అందుకని ఇక్కడ మంగళ వాయిద్యాన్ని ఏర్పాటు చేశారు. అరువుగా స్వామివారిని గజవాహనారూఢుడి కళ్యాణ పెళ్లి కొడుకు కారు దిగగానే ఎర్ర నీళ్లు తీస్తాను, నరభోష లేకుండా ఉండాలి. ఎక్కడేన్నర సోపీ దేశాంతరే వాసి కాశీ వాస ఫలం లవే. కాశీనే వెళ్ళక్కర్లేదయా, కాశీ 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 అనుకుంటే చాలు. కాశీలో 9 రోజులు నిద్ర చేసి విశ్వనాథుడిని దర్శనం చేసుకుని గంగాహారతి సేవించి కాలభైరవుని దర్శించిన ఫలితం లభిస్తుందట. అందుకే మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ
సప్త అయితే మోక్షదాయక. ఆ క్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, వాటిని స్మరించినా కూడా మోక్షమే. అందుకే పెళ్తున్నాం. ఆ యోగులు ఏం చేస్తున్నారు? ఏబిఎన్ ఛానల్లో నిత్యానంద లీలలు చూపిస్తున్నారు. కాబట్టి భోగి కానిది యోగి కాలేడు. భోగి అవ్వాలి ముందు, భోగి అయిన తర్వాతనే యోగి. అందుకని మీరు నేరుగా యోగి అవ్వలేరు బాబు గారు, మీరు రండి అని వెంటనే తీసుకువచ్చి వారిని చక్కగా స్వాగతించారు. అల్లుడు గారిని అక్కడ కూర్చోబెట్టారు, అర్ఘ్యపాధ్యాచమనాలు ఇచ్చారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చారేమో మగపల్లి వారు, ప్రయాణ అలసట తీరాలి. గంధం రాయగానే చల్లబడిపోతాడట స్వామి. అందుకే ఉగ్ర నరసింహుడు అందరి మీద చెలరేగిపోతున్నాడు సింహాచలంలో. శుభ్రంగా గంధంలో కూర్చోబెట్టారు ఆయన. మగపల్లి వారికి కూడా గంధం రాయగానే ఆహా బావగారు మంచి ఏర్పాట్లు చేశారంటారు. అందుకని గంధం రాసి ఉష్టేన ఉష్టం శీతలం అన్నారు. తామసంతో రెచ్చిపోతారట, వెంటనే అప్పుడు పానకం ఇచ్చేయాలట, వెంటనే శీతలం చల్లబడిపోతారట పెళ్లివారు. అందుకే భయాని దీపం భయాని ధూపదీపానంతరం అవసరం వేతనం దేవేశ్వర బాహోభ్యామోష్మాస్తాదే మంగళ వాయిద్య పురస్కరం శతం పైదమంత్రేణ దేవస్య పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రులు మాత్రమే కలుగుతారు. రాజసూయ అశ్వమేధ యాగాలు చేస్తే ప్రజా పరిపాలన అధికార స్థితి వస్తుంది. కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తే సర్వలాభాయం కూడా పోతుంది. అదే ఈ కంకణం కట్టుకుంటే పురుడైన ఆడవాళ్ళకు కూడా ఋతుదోషం 4 రాత్రులు ఉంటుంది. 5వ రోజు ముక్కోటి దేవతలను ఆరాధన చేయొచ్చు. ఈ మధ్య 5 స్నానాలు అన్నారు కదా అని 3వ రోజున 5 చేసే రకాలు పెరిగారు. అలా కూడదు, 4 రాత్రులు అవ్వాలి. 4 రాత్రులు అయితేనే 5వ రోజు భగవంతుని ఆరాధన చేయడానికి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. ఇలాంటి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రథమాచమనం గోవింద.
స్వామివారు అనంతరాశ్రమ యోగ్యతా స్థితికి యజ్ఞోపవీతాన్ని ధరించారు. పెళ్లి సంబంధాన్ని కుదిర్చిన వారిని పెళ్లి పెద్దలను గౌరవించే సాంప్రదాయం మనం సంబంధాన్ని కుదిర్చారు. వారికి చందన తాంబూలాదులు ఇచ్చి వషట్కార బ్రహ్మ రాఘవాచార్య స్వామి చక్కగా వారిని అందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు. మదర్థం కన్యాం వృణీధ్వం వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణ భగవదర్థం కన్యావృణేద్ధో దేవ్యర్థం హరివృణేద్ధో మహ్యర్థం కన్యావృణేద్ధో తేజదేవ్యో సన్నిధమాగచ్ఛేదమిద్ధమితి పరస్పర ఉభయవాదౌనౌ సంభాష్య విలాయర్దేవైరిత్యుక్త్వా విస్మయర్దేవైరనుమతః చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. బ్రహ్మణే పరబ్రహ్మ కర్మణో నతే. వారు అచ్యుత గోత్రంలో ఉద్భవించారు. చ్యుతము అంటే నాశనం, అచ్యుతం అంటే నాశనం అనేది లేదు ఆ గోత్రానికి. ఎందుకంటే గోత్రం రికమెండేషన్. అది మీరు గోత్రాలు చూస్తున్నారు ఆలయానికి వచ్చి అలానా పార్టీ వారిని చెబితే 100 సంవత్సరాల పార్టీలు కూడా తలకిందలే. పార్టీల వాడిని అని చెప్పకండి. ఇక్కడికి వచ్చి గోత్రం ఎందుకు చెబుతారంటే, అయ్యా నీ కోసం వశిష్ఠుడు తపస్సు చేశాడు, ఆ వంశంలో పుట్టాను, నాది వశిష్ఠ గోత్రం. ఆత్రేయుడు తపస్సు చేశాడు, ఆయన వంశంలో పుట్టాను, ఆత్రేయస గోత్రం. అలాగే స్వామికి అచ్యుత గోత్రం. ఆయన ఏ అవతారంలో అయినా దుష్టుల్ని తాను శిక్షించాడే తప్ప చేతులు అప్పగించుకుని నుంచునే లేడు ఆయన ఎక్కడ. అందుకని చ్యుతమంటే నాశనం, అచ్యుతమంటే నాశనము లేదు. అక్కడికి వెళ్ళాలంటే విమానాలు, బస్సులు, రైళ్లు లేవు. వాటి కింద పడ్డవాళ్ళు వెళ్తున్నారు కానీ. అందుకని ఎట్టి పరిశ్రమలు ఈ శరీరంతో వెళ్ళాలంటే వైకుంఠం కష్టం. నిన్ను చూడాలి నాయనా అంటే ఒక మెట్టి. భగవంతుడిగా మన దగ్గరికి వస్తే అది గుర్తించలేని దుస్థితిలో మేము ఉన్నాం స్వామి. అందుకని పర వ్యూహ విభవ అంతర్యామి ఇది కూడా మాకు సరిపోవాలి. ఉన్నతం అనుభవించాలి, ఆనందంగా చూసుకోవాలి. అందుకని కన్యా ఆదానము, ఇచ్చుట పుచ్చుకొనుట అనే 2 అర్థాలు వచ్చేది కన్యాదానానికి. నిన్న చెప్పే ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలిపెడుతుంది. అది ఆవులో గొప్పతనం. దానాల్లో కన్యాదానంలో గొప్పతనం ఇచ్చుట పుచ్చుకొనుట. ఇవ్వటము అధికారం వీరుకుంది, పుచ్చుకునే అధికారం కూడా ఉంది. సంప్రదతేర్ నమమ. మళ్ళీ దీని మీద నాకు అధికారం లేదు అంటానికి లేదు. అత్తవారింట్లో ఏ కార్యం జరిగినా పుట్టింటి వాళ్ళ బట్టలు ఇచ్చే వంక మీద వచ్చి వాళ్ళ పిల్లల్ని చూస్తారు. తోడ పుట్టిన వాడు కూడా భజనం చేసి బావగారికి కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్తారు, శుభ్రంగా చూసుకోవాలి. స్త్రీకి ఇంత సంరక్షణ ఏర్పాటు చేసింది, అంతేగాని బిగింపు చేయలే అక్కడ ఎక్కడ వేదం. అంత గొప్పది. అందుకని ఇక్కడ కన్యా ఆదానము, ఇచ్చుట పుచ్చుకొనుట అనే అర్థం వచ్చే ఈ కన్యాదానం యొక్క విశిష్టత సాత్పుణ్యార్థమై పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఇది బ్రహ్మ కడిగిన పాదం, కామిని పాపము కడిగిన పాదం, ప్రేమతో శ్రీసతి పిసికడి పాదం. చూడండి, సన్యాసాశ్రమంలో దండం ఇస్తారు ఎవరికైనా, ఇక దండం పుచ్చుకుంటారు. ఇక్కడ గృహస్థాశ్రమంలో కూడా స్వామికి జగద్రక్షణార్థమై అదుగు కూర్చొని సమర్పణ చేశారు, పాద ప్రక్షాళన చేస్తున్నారు.
అడిగితే సమర్పించారు. అరుగు ఆ మధుపర్క సేవ ద్వారా మనకి దివ్యమైన తేజస్సు లభిస్తుంది. ఈ తప్పట్లు కొట్టడం ద్వారా బీపీ షుగర్లు కంట్రోల్ అవుతాయి. పూర్వకాలంలో మా అమ్మమ్మ తాతను కొడదామని చూసేది, తాత అమ్మమ్మని కొడదామని చూసేది. మధ్యలో మా నాన్నగారు అడ్డుపట్టేవారు. ఎందుకు వచ్చిన కర్మని గుళ్ళు కూర్చొని తప్పట్లు కొట్టుకున్నవాడు వాళ్ళు భజనకి పోయేవాళ్ళు. ఈ దివ్యమైనటువంటి కరతాళన ధ్వని మన శరీరానికి అసలు శ్రమ లేని స్విచ్లు వేస్తే తిరిగిపోతున్నాయి. తినడానికి పళ్ళు ఒకటే పనిచేస్తున్నాయి. ముందు ముందు అవి కూడా ఉండవు. టాబ్లెట్లు వేసుకోవాల్సింది. ఆదిత్య 666 సినిమాలు చూసినట్టు. కాబట్టి ఆ స్థితి కాదు. కొన్ని ఎక్సర్సైజులు ఉండాలి. అక్కడ పిండి రుబ్బేవారు. ఇక అప్పుడు ఆ చెయ్యి పైకెత్తాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు చేతులు కొంతమంది పైకెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది ఒక దట్టమైనటువంటి రోగాలు ప్రబలుతున్నాయి. అందుకని ఇక్కడ సర్వేశ్వరుడికి దివ్య కళ్యాణ మహోత్సవంలో పట్టు వస్త్రాలను ఇచ్చారు. అలాగే అమ్మవారికి పట్టు చీర, పట్టెరక, సర్వాభరణాలనిచ్చి అదిగో మధుపర్కాన్ని ఇస్తున్నారు. దధి మధు సంమితము సమ్మిశ్రము అన్నపాత్ర నిధాయ ఖండిత దుర్భద్వయ పవిత్ర నిధాయ ఇదం విష్ణు మధువాతాయ విద్వాభ్యాం మంత్రాభ్యో తేనాహం మధునామదవ్యేన పరమేణ అన్నాఖ్యేన వీర్యేణ ఆ మధుపర్క సేవ జరిగింది. ఏదైనా కాళ్ళు కడిగిన తర్వాత ఎదుటివాడు నమస్కారం చేస్తేనే మన శక్తిని లాగేస్తాడు. అలాంటిది కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడిగాక పెళ్లి కొడుకు తేజస్సు అంతా పోతుందిగా. అప్పుడు మళ్ళీ తేజస్సు పొందడం కోసమని దధి మధు సంహితమైన మధుపర్క సేవ జరిగింది. ఆ శేషాన్ని కన్యాదాతలకు సమర్పణ చేశారు. ఇక కన్యాదానం చేయబోతూ ఉన్నాం. ఈ కన్యాదానం చేస్తే 21 తరాలు వారు తరిస్తారట. దశపూర్వేషాం 10 తరాలు ముందువారు, దశాపరేషాం రాబోయేటువంటి 10 తరాలు వారు పీటల మీద కూర్చున్న మీతో కలిసి 21 తరాలు వారు తరిస్తారట. ఒక్క కన్యాదానం చేస్తే ఎంతకాలం ఉంటారట? కన్యాదానం చేసిన వారు స్వర్గంలో గంగా వాలుకాభి సప్తఋష మండల పర్యంతం. గంగా నది నుంచి తెచ్చిన ఇసుక రేణువులు అలా నక్షత్ర మండలం వరకు పేర్చుకుంటూ వెళితే ఎంత ఇసుక అయితే అవుతుందో 1000 సంవత్సరాలకి ఓ చిన్న ఇసుక రేణువు తీసి పక్కన పెడితే అదంతా ఎప్పటికి తరుగుతుందో అంతకాలం ఉంటారట కన్యాదానం చేసిన వారు స్వర్గం. అందుకే అన్నారు, వింటే రామాయణ భాగవతాన్ని విను, కంటే కూతురునే కరు అన్నారు. కూతురుని కంటే ఇన్ని లాభాలు ఉన్నాయి. కొడుకుని కంటే పున్నామ నరకం నుండి తొలగిస్తాడంట. అది నిజమా? ఎందుకంటే పోయిన వారి పేరుతో షోడశ దానాలు పోతారు. చివరి మొదటి వేలు మాత్రమే తగిలితే మగపిల్లలు మాత్రమే పుడతారు. నా పెళ్లికి నేను చూస్తా, చివరి వేలు తగిలితే ఆడపిల్లలని రాశారు కదా, అవునా కాదా? వేదం నిజమా అబద్ధమా అని నా పెళ్లికి చివరి వేలు తగిలించాడు. నాకంటే ముందు ఈయన తగిలించాడు. ఈయనకి 3 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు. వేదము సత్యం. అందుకని పెళ్లి కూతురు చేయబట్టుకునేటప్పుడు అన్ని వేళ్ళు తగలాలి. అప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడు పుడతారు. రాముడు కూడా ఇలా పట్టుకోగానే బొట్టం వేళ్ళే తగిలి చూడండి అక్కడ. అందుకే ఆయనకి 2 మగపిల్లలే పుట్టారు, లవకుశులు. ఇయం సీతా మనసు అలా అన్నారు కదా అని మా మగవాళ్ళు బొడ్లో జాకెట్ ముక్కలు పెట్టుకుని వస్తున్నారు. ఈ మధ్య ప్రయోజనం లేదు. అర్థేజ, నీకు ధనం సంపాదించే అధికారం. ఖర్చు పెట్టేటప్పుడు పెళ్ళాన్ని చెబితే వినాలి. పరమేశ్వరుడు కూడా విషం మింగమైన మంగళసూత్రమే నిన్ను రక్షిస్తుంది. కాలకూట విషాన్ని మింగినా కూడా ఆడవాళ్ళలో ఉన్న మంగళసూత్రం అంత పవర్ అనమాట. ధర్మేచ, అర్థేచ, కామేచ, నీవు అనుభవించే సమస్తమైన కోరికలను ఈ చెయ్య వీడకు. వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అడుగుతాడు, నీకు కలిగిన సంతానంలో నన్ను కడసారి వాడిగా చూసుకోవాలి. వీడు ఒకటే అడుగుతాడు, ఇంకంతకంటే ఎక్కువ అడగడు. ఇది చాలా సుఖం. కడసారి వాడు చిన్నవాడంటే బాగా ఇష్టం. ఏ ఇంట్లో అయినా, నేను కూడా చిన్నవాడిని మా ఇంట్లో, అందుకే లావుగా పెంచి
షష్ఠీ సహస్రాణా మధ్యే శ్రీహేమందిరామ సంవత్సరే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం మాసః భౌమాసే ధర్మాసే విజయసమష్టాయాం శుభంతో అస్యమానస్య ఏదమనీయ ఏక్షణపర్యంతో భార్య యవ్వన కౌమారవార్తికేషు ప్రకాశే జాయాపుత్ర మహాపాతకారి భగీరథ క్రాంత సంస్కృత క్షేద్వార కుంభీపాక లోకినాదావసుసంగాదరాసత్యాన్ని సర్వేభ్యో గోళవర్గేభ్యః ఉత్తీర్ణై సూర్యమండల పర్యంతో ఇక్కడ పరమపదాన్ని కోరుకోవాలి. స్వర్గాన్ని కోరుకున్నాం అనుకోండి, ఏటీఎం కార్డు పనిచేసేది డబ్బులు ఉన్నంత వరకు, తర్వాత నాలుగు తీసుకోవడానికి కూడా పనిచేయదు. అట్లాగే మన పుణ్యం ఉన్నంత వరకునే ఉండనిస్తాడు దేవేంద్రుడు. పాప ఫలితం రాగానే మళ్ళీ తోలేస్తాడు. కానీ పరమపదం అలాంటిది కాదు. నిత్య సూర్యులు ఒకరై చక్కగా ఆనందంగా భగవంతుడి దగ్గర చేరవచ్చు. ఒకడు పాపము పుణ్యము సమానంగా చేసిపోయాట. ఇది ఒక పెద్ద కష్టం వచ్చింది. యమదూతలు అడిగారు కదా విష్ణుదూతలు, ఎవరు మీరు తీసుకెళ్తారంటే ఒక పుణ్యం ఎక్కువ చేస్తే మేము తీసుకెళ్తాం, మీరు తీసుకువెళ్తారంటే ఒక పాపం ఎక్కువ చేస్తేనే మేము తీసుకువెళ్ళాలి. అటు ఇటు కాకుండా పడుకున్నాడు వీడు హాయిగా, పాపాలు పుణ్యాలు సమానంగా చేసి. ఏమిరా నీకేం కావాలి అన్నాడు. ఏదో ఒక ఛాన్స్ మీకు ఇస్తున్నాను, ఒక మార్పు కలుపుతున్నాను నీకు, నాకు అది అక్కర్లేదు, నరకం ఎలా ఉందో చూపిస్తున్నాడు. చక్కగా అదేమో పబ్బులు అంటారే, చక్కగా ఫ్రీగా ఉన్నాయి, అక్కడ కట్టక్కర్లా డబ్బులు. జూదం, వీరి భోగాలన్నీ కనపడుతున్నాయి. ఆహా నరకమే కావాలన్నారు. ఒరే ఇవన్నీ నువ్వు బయట చూసావు, లోపల కూర్చోగానే తలుపు తీశారు, ఎనప ముక్క కాపులు వచ్చి పొడిచిని ఆ యొక్క చీము నెత్తులు ప్రవహించే ఆ నదిలో నడిపించారు. అలా కష్టాలు పెట్టారు. కనపడేవన్నీ కష్టాలు అనుకోకూడదు, కనపడేవన్నీ సుఖాలు అనుకోకూడదు. కష్టపడినప్పుడు సుఖం ఉంటుంది, సుఖపడ్డవాడు కష్టపడతాడని ఎప్పుడు కూడా చూడండి. భాషి దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం అన్నాడు. అనన్య భక్తితో భగవంతుని ఆరాధన చేస్తే యోగాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. అందుకని సహస్ర కోటి పితॄణాం కారణాయ వై కళ్యాంగబల సంపన్నాం గరగావరయదాం రాజరామృష్టవేదవ్యం బ్రహ్మలోకే దిగేశయ కన్యామే జనకృభూయ కన్యామే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వకో భూయాత్ తద్దానం మోక్ష సాధనం. ఈ కన్యాదానం అనేది ఇంత చాలా గొప్పగా ఉంటుంది. 21 తరాలు వారు తరించేటువంటి గొప్ప ఫలితాన్ని, గొప్ప యజ్ఞాన్ని మనమందరం కూడా ఈ సమయంలో చేస్తూ ఉన్నాం. ఏ తద్దాన సాత్పుణ్యార్థమై దక్షిణ దానాన్ని సమర్పిస్తూ ఉన్నారు. నాకు 2002 వరకు మేము మా అన్నగారు తిరుమల జనార్దనాచార్య స్వామి వారి మంత్రం చదువుతూ ఉంటే మేము వ్యాఖ్యానం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన ఒక 16 వర్షాల నుంచి కనపడటలేదు అని ఇండియాలో బోర్డు పెట్టారు. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి. ఆయన మరి 16 సంవత్సరాలు దూరం అయ్యేప్పటికీ ఎప్పుడైనా ఆ రోజులు వస్తాయా అని నిన్న మొన్నటి దాకా ఆలోచించి మన భాగ్యవశముల ఈ కాలనీలో ఇవాళ మేమిద్దరం కలిసి కళ్యాణం చేసే భాగ్యాన్ని, యోగ్యతని ఆ వెంకటేశ్వర స్వామి కల్పించారు. మరి ప్రణవ హంసులో వెంకటేశ్వర స్వామి ప్రణవము అంటే ఓంకారం. మనము అన్ని పుస్తకాలు తీసుకొని తప్పులు లేకుండా చదవాలి, చదివితేనే మంచిది. లేదా యదక్షర పదప్రశ్నం, అక్షర లోపం వస్తే కళ్ళి లేని పెద్ద అయిపోతున్నా మంత్రం కూడా. అందుకని ఆనాడు దేవేంద్రుడు శత్రువు ఇంద్రశత్రువర్ధన అని చదవమంటే ఓ రాక్షసుడు ఇంద్రశత్రువర్ధన అని ఒట్టు పెట్టాడు. దానికి ఏమైపోయింది, దేవేంద్రుడికి విజయం వచ్చింది, వీడికి రాల. అలాంటి అక్షర లోపాలు లేకుండా ఉండాలంటే ప్రణవం, ఓంకారానికి మించినది లేదు. అందుకే ఓంకారం గంట మొట్టి కొడితే ఎంతవరకు మోగుతుందో అంతసేపు చెప్పాలి ఓంకారం. ఆయిల్ పోస్తే చివరి బొట్టు వరకు ఓంకారాన్ని పలకాలి. అటువంటి ప్రణీత్ అనేటువంటి ప్రణవు అనేటువంటి హోంసుకం దక్షిణదానం తుభ్యమహం సంప్రదతేర్నమమా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద తతః మంగళాష్టక లగ్నాష్టకాన్ని పఠిత్వా. మంగళాష్టకములు లగ్నాష్టకములు సుముహూర్త సమయంలో పఠనం చేస్తారు. ఎంత గొప్ప మహాపండితుడు ముహూర్తం పెట్టినా జాతకాలు 36 పాయింట్లకి 35 ఉన్నా విడిపోతున్నారు అంటే కారణం
పండితులు పెట్టారు ముహూర్తాలు, మంచి లగ్నాలు జాతకాలు కలిసినాయి అన్నారు, అయినా వీళ్ళు విడిపోతున్నారు. కారణం, పీటల మీద కూర్చున్నప్పుడు వాళ్ళు ధ్యానం చేయటల్లా. ఇద్దరిని ధ్యానం చేయమన్నారు. లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. లక్ష్మిని ధ్యానం చేయాలి, సంపదనిస్తుంది. సంపదను కాపాడాలి అంటే నారాయణమూర్తిని ధ్యానం చేయాలి. ఈ ఇద్దరిని మానేసి వీడియోని విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పతే తేంగ్రేగముస్వరామి అన్నారు. ఇప్పటి వరకు కూర్చుని మోకాళ్ళు పట్టేసి ఎప్పుడు లేపుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. లేచి కన్యాదానాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇళ్ల దగ్గర తీర్థం కూర్చొని తీసుకోవాలి, దేవాలయంలో నుంచుని తీసుకోవాలన్నమాట. అక్కడ కళ్యాణంలో కూడా చక్కగా దివ్యమైన కన్యాదానాన్ని భక్తి పూర్వకంగా సమర్పణ చేస్తూ ఉన్నారు. వ్యాసాది మహర్షులు వచ్చి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారట. శ్రీమద్వ్యాసపరాశరార్జన కళ్యాణం చేద్దాం అనుకున్నావా? నువ్వు భూలోకానికి వెళ్ళి నదిగా ప్రవహించి భక్తుల పాపాలను స్వీకరింపుగా కానీ ఆ గంగని శపించేసింది సరస్వతీదేవి. ఆవిడ లక్ష్మీదేవి వచ్చింది. వారి కుమార్తె విష్ణు భావోద్భవీం గంగా, విష్ణుమూర్తి కూతురిని మరోలా భావించి నీవు శపించావు కాబట్టి సరస్వతి, నీవు కూడా భూలోకానికి వెళ్ళు, నామరూపాలు లేకుండా ఈ గంగలో అంతర్లీనమై ప్రవహించు అని చెప్పి చక్కని గోమాతలన్నీ కూడా అతీతం. ఆ మంగళసూత్రాన్ని ఏ స్త్రీ అయితే కళ్ళకద్దుకుంటుందో వాడి నొసట రాసినటువంటి దుష్ట వ్రాతలన్నీ పటాపంచలైపోయి కోటి జన్మ దరిద్రత, కోటి జన్మల నుంచి అనుభవించే దారిద్ర్య దోషాలు కూడా మాంగళ్య ధారణతో పోతాయి. అయ్యవారు అమ్మవారికి చేసే మాంగళ్య ధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. సామాన్య మానవుడైతే మాంగళ్యం తంతునానేరా మమ జీవన హేతురా అంటాడు. మాంగళ్యం అంటే నా ప్రాణము, ఇది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది నీ కంఠంలో ఉండాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాక్షిగా 3 ముళ్ళు వేస్తున్నారు. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందో లేదో తెలియదు, మగవాళ్ళ ప్రాణం ఈ మంగళసూత్రాల్లో ఉంటుంది. కంటే బద్నామి, జాగ్రత్తగా ఉంచుకోవమ్మా అని మంగళసూత్రాన్ని కడితే పెళ్లి కొడుకు అమెరికా వెళ్ళి నల్లవాళ్ల బాధ ఎక్కువైపోయి సూత్రాలు లాకర్లో పెట్టుకుని హాయిగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కొంతమంది.
మంగళసూత్రం అంటే భర్త ప్రాణం అన్నారుగా, చల్లగా పడి ఉంటాడులే అని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేవాళ్ళు కొంతమంది. అట్టా చేయకూడదు, అలా నువ్వు చేయకూడదు, ఇలా నువ్వు చేయకూడదు. కంటే బద్నామి, నా కంఠసీమలో ప్రాణం ఉన్నంత వరకు ఇది నీ కంఠసీమలో ఉండాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాక్షిగా 3 ముళ్ళు వేస్తున్నానంటారు. కానీ స్వామి ఆ మాట అనల. మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా, లోకాన్ని రక్షించడం కోసం నీ మెడలో మాంగళ్య ధారణ చేస్తారు. పక్కన కూర్చుంటే ముచ్చట్లు ఎక్కువైపోతాయి. అలమేల మంగాపురంలో ఒక ఆవిడ్ని, తిరుచానూరులో ఇంకో ఆవిడ్ని కూర్చోబెట్టి అక్కడ నిట్ట నిలువను నుంచొని భక్తులకు అటువంటి ఆయనకి ఎంత రుణం తీర్చుకోగలం? అందుకని మనం సంపాదించే మొదటి రూపాయి భగవత్ కైంకర్యానికి, అంటే కైంకర్యానికి ఉపయోగపడాలి. అరుగు మంగళ వాయిద్యముల భజంత్రీల మధ్య, వేదమంత్రముల మధ్య అయ్యవారు అమ్మవారి మెడలో ఆ రాముడు తలపాగా మీద పడుతున్న తలంబరాలు మల్లె మొగ్గల దాకా